నమస్కారం. ఈరోజు పేదల సన్నిధిలో కార్యక్రమంలో భాగంగా ముదిగేడు గ్రామానికి రావడం జరిగింది. ఏదైతే కూటమి ప్రభుత్వం ఆ రోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకునేటువంటి ఈ యొక్క ఎన్టీఆర్ పింఛను అదే పేదల సన్నిధిలో సేవలో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకందరికీ కూడా పింఛన్లు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి సంక్షేమ పథకాన్ని దాదాపుగా 90% వరకు కూడా క్లియర్ చేయడం జరిగింది. వాటిలో భాగంగా ఈరోజు 3,000 రూపాయలకు 4,000 రూపాయలు పెంచడము, అదేవిధంగా తల్లికి వందనం కానీ, అన్నదాత సుఖీభవ కానీ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులకు చెప్తా ఉన్నాము, గతంలో మీరు మరిచిపోయినటువంటి ప్రతిదీ కూడా ఈరోజు ఇచ్చిన ప్రతి మాటను సంక్షేమ పథకాలను ఒక కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు సంక్షేమం ఇటు అభివృద్ధి 2 కార్యక్రమాలు కూడా తీసుకుని ఈరోజు దిగ్విజయంగా చేస్తూ ఉన్నాము. ఆ రోజు ఏదైతే మేము ఇవ్వగలమో మా నాయకుడు లోకేష్ బాబు గారు చెప్పినటువంటి 20 లక్షల ఉద్యోగాలలో భాగంగా ఇప్పటికే డిఎస్సి ఎగ్జామ్స్లో డిఎస్సి ద్వారా 16,600 మందికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పోలీస్ రిక్రూట్మెంట్లో 6,600 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఏవైతే పరిశ్రమలు పెడితే ఈరోజు పరిగెత్తుకొని రావాలి, పరిశ్రమలు వస్తే ఉద్యోగ అవకాశం వస్తుందని చెప్తున్నామో ఆ ఉద్యోగ అవకాశాలన్నింటినీ కూడా ఖచ్చితంగా 21 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు పరిశ్రమలు కూడా ఎంఓఈలు చేసుకోవడం కూడా జరిగింది. పరిశ్రమలు వస్తున్నప్పుడు ఈ గొడ్డలిపాటి నాయకులు, గొడ్డలిపాటి అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రతిదాన్ని ఇష్యూ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే జరుగుతున్నటువంటి అభ్యర్థులు చేసి ఈ గొడ్డలిపాటి వారు ఓర్చుకోలేక ఈరోజు ఓర్వలేని పరిస్థితుల్లో రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి కొన్ని విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈరోజు పరిశ్రమలు ఎవరైనా పెడితే వచ్చినప్పుడు వాళ్ళను ఖచ్చితంగా సపోర్ట్ చేయవలసింది పోయి పరిశ్రమల వాళ్ళు పెట్టిన అధిపతులను కానీ వారికి సంబంధించినటువంటి ఓనర్లను కూడా బెదిరిస్తూ ఉన్నారు. పరిశ్రమ ఓనర్లకి ఏమంటున్నారు, నేను వచ్చిన తర్వాత మీ అంతు చూస్తా, జైల్లో పెడతా. అరే జైల్లో పెట్టి 16 నెలల్లో ఉండి వచ్చిన వాడికి నువ్వు తప్పు చేసి 16 నెలలు జైల్లో ఉంటే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా జైల్లోకి పోవాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నారని చెప్పి వారికి తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు పత్రిక ఏదైతే రాశారో ఉన్న వాస్తవాలు రాస్తే పత్రికా ప్రతినిధులను కూడా నేను వచ్చిన తర్వాత రోడ్లమ్మడి తిప్పుతాను, జైల్లో పెడతాను. ఏ కార్యక్రమాన్ని తీసుకోండి, నాడు పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యమైపోయింది. గ్రామాలలో ఎక్కడ కూడా ఒక ముక్క సూట కూడా ఎక్కడైనా 10 అడుగులో 20 అడుగుల సీసీ రోడ్లు వేయనటువంటి పరిస్థితి. ఈరోజు 35 లక్షల రూపాయలతోనే ఒక ముదిగేడు గ్రామం, చిన్న గ్రామం ఇది, ముదిగేడు గ్రామంలోనే 35 లక్షల రూపాయలతో ఈరోజు సీసీ రోడ్డు ప్రారంభం చేశాము. ఇంకా కొన్ని చేయవలసినవి ఉన్నాయి. ఈరోజు పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యమైపోతే పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు, మా డిప్యూటీ సీఎం గారు వచ్చిన తర్వాత దీన్ని పల్లె పండుగ, పల్లె వాతావరణం అనేటువంటి 2 కార్యక్రమాలు తీసుకొని వాటి అన్నింటినీ కూడా ప్రతి ఒక్కదాన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు ఎందుకు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు మీరు? ఈరోజు వచ్చినటువంటి పరిశ్రమల మీద ఈరోజు పారదోలేదానికి ప్రయత్నం చేస్తున్నారు, అభివృద్ధికి అడ్డుకుంటున్నారు. సంక్షేమ పథకాలు మేము ఇస్తూ ఉంటే కూడా దాని మీద కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు. ఏ సంక్షేమ కార్యక్రమాన్ని తీసుకోండి, అనుకున్న సమయానికి ఇస్తూ ఉన్నాం. 175-80 పైసలు అభివృద్ధి, సంక్షేమం ఇవి 2 కూడా దిగ్విజయంగా గ్రామాలలో చేస్తూ ఉన్నాం. రేపు స్థానిక ఎన్నికలు రాబోతున్నాయని చెప్పి ఇప్పుడు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. నిన్న వాళ్ళకు సంబంధించిన వ్యక్తి, వాళ్ళ కార్యకర్తే వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి విగ్రహాన్ని అతను పగలగొడితే దాని వెనక ఎవరు ఉన్నారంటే స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులుండి దీన్ని స్థానికంగా ఒక అలజడులు గురించాలి, రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా చేయాలి. ఈరోజు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత స్థానికంగా ప్రతి గ్రామంలో కూడా ఈరోజు ముఠా కక్షలు మారిపోయినాయంటే నాడు చంద్రబాబు నాయుడు గారు 95లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఫ్రాక్షన్ నిర్మూలించారు. గ్రామాల కక్షలు కొట్లాటలు ఉండొద్దని చెప్తా ఉన్నాము. ఇప్పటికీ కూడా వాళ్ళే వెళ్ళి కొంతమంది మా యొక్క కార్యకర్తల మీద అనవసరమైనటువంటి దాడులకు లేకుండా మాటలతో మాట్లాడి ఈరోజు చేస్తూ ఉన్నారు. పల్లెలలో ప్రశాంతంగా ఉండాలి, బాగుండాలి, అభివృద్ధి కోరుకోవాలని చెప్పి అందరికీ కూడా మేము నాయకులకు చెప్తా ఉన్నాం. ఈరోజు ప్రశాంతమైన వాతావరణంలో నంద్యాల జిల్లా కూడా ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఉంది. ఈరోజు కేవలం అలజడుల కోసం వైఎస్ విగ్రహాన్ని పెట్టి వాళ్ళే చేసుకొని వాళ్ళకి సంబంధించిన కార్యకర్త చేస్తే ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటాడు. వాళ్ళు స్వతహాగా వాళ్ళ భార్య చెప్పింది, మేము తెలుగుదేశం కాదు వైఎస్ఆర్ పార్టీ అని. మేము తెలుగుదేశం పార్టీ కానే కాదు, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళము. వైఎస్ఆర్సీపీ కౌన్సిలరే ఉద్యోగం ఇప్పించాడు, ఆ యొక్క మెంబర్షిప్ కూడా ఇప్పించాడని కూడా ఆమె చెప్తా ఉంది. కాబట్టి ఏది ఏమైనా ఈరోజు మా యొక్క యువ నాయకుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, మా ముఖ్యమంత్రి గారు ఒకటే మేము దీక్ష మాది. మమ్మల్ని ఈరోజు బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చారు.
ఈరోజు 151 సీట్ల నుంచి 11 సీట్లకు దిగజారిపోయినటువంటి ఈ యొక్క గొడ్డెల పార్టీ కానీ గొడ్డెల పార్టీ అధ్యక్షులు కానీ మమ్మల్ని విమర్శించే అర్హత లేదు. గ్రామాల నాయకులకు కూడా చెప్తున్న గొడ్డెల పార్టీ నాయకులకు ఏదైనా ప్రజల సమస్యల మీద ప్రజలు దాంట్లో చెప్పండి, ఖచ్చితంగా చేస్తాము, అభివృద్ధికి తోడ్పడమని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ మా.